శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కెరియర్ గైడెన్స్ మరియు సివిల్స్ పరీక్షల అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు కెరియర్ గైడెన్స్ మరియు సివిల్స్ పరీక్షల సన్నద్ధత అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని శ్రీ సాయి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కెపివి సుబ్బయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత సర్వీసుల విజేత సిఎస్పి ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ శ్రీమతి మల్లవరపు బాలలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా భయం వీడి సిద్ధపడాలని, భయం వీడితే విజయం మీదేనని తెలియజేశారు. ఏ స్థాయి పోటీ పరీక్ష రాయాలనుకున్నా వాటికంటే చిన్న ఉద్యోగాల పరీక్షలకు కూడా హాజరైతే మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలియజేశారు. సిలబస్ పై స్మార్ట్ గా ఆలోచించి పరీక్ష ప్రిపరేషన్ రూపొందించుకోవాలని, ప్రతి అంశంపై సొంత నోట్స్ రాసుకుని సంక్షిప్తత పాటించాలని సూచించారు. సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకుని ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు సాధించి పోటీ పరీక్షలలో విజయం సాధించాలని తెలియజేస్తూ, తన అకాడమీలో శిక్షణ పొందిన అభ్యర్థులందరూ సాధారణ స్థాయికి చెందిన వారేనని, కావున యువత దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని అసాధారణ విజయాలను అందుకోవాలని అభిలషించారు. శ్రీ సాయి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కెపివి సుబ్బయ్య మాట్లాడుతూ, 22 సంవత్సరాల నుండి రాయచోటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించామని, ఇంజనీరింగ్ కళాశాలలో అత్యుత్తమ బోధనా సౌకర్యాలు కల్పించడానికి నాక్ మరియు అటానమస్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆఫీసర్ ఆఫ్ గవర్నర్ టివి నరసింహం, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, విఆర్ విద్యా సంస్థల చైర్మన్ వెంకట్రామరెడ్డి, 3000 మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. That is how you need to fight back your life. Life అంత స్ట్రాంగ్ గా అంత ఫైటింగ్ స్పిరిట్ తో తీసుకోవాలి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఫేస్ యువర్ లైఫ్. లైఫ్ అంత ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. సో యూ నీడ్ టు ఫైట్ ఇట్, యూ నీడ్ టు గో ఫర్ ఇట్. సో మీకు అందరూ చెప్పేది ఏంటంటే, మనం అది మారవాలి, ఇది మారవాలి, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తాం కదా. మనం ఎందుకు రోల్ మోడల్ కాకూడదు? స్టేట్ని మార్చాలన్నా, కంట్రీని మార్చాలన్నా, ఏదైనా మార్పు తేవాలన్నా ఎవరో చేయటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడున్న మీరు అందరూ అనుకుంటే చాలు, ఎన్నో మార్పులు చేయొచ్చు, ఎన్నో చేంజెస్ చేయొచ్చు. నేను ఊహించినది తెలుసా, రాయచోటి లాంటి ప్లేస్లో ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటుందని. నాకు వేణుగోపాల్ సార్ చెప్పారు, చాలా బాగుంటుంది, మీరు వెళ్ళండి అని. కానీ వచ్చి చూసేదాకా ఇంత డిసిప్లిన్గా స్టూడెంట్స్, ఇంత మంచి నీట్గా, అసలు ఎన్నో 2 తెలుగు రాష్ట్రానికి ఎన్నో ప్లేసులకు వెళ్ళాను. ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ చాలా డిస్ట్రిక్ట్స్ అని చూసాను. కానీ రాయచోట్ల లాంటి ప్లేస్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యు ఆర్ అవుట్ స్టాండింగ్. మీరు అనుకుంటే, ఇక్కడున్న యూత్ మొత్తం, పిల్లలు మొత్తం అనుకుంటే, మీరు ఏది అనుకున్నా, ఏది చేయాలనుకున్నా మీరు చేసేస్తారు. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? Yes or no? Serious? Is it a promise? Okay. So మీరు ఏదనుకున్నా మీకు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. నెవర్ గో ఇన్ టు డిప్రెషన్. నా వల్ల కాదు, నేను చేయలేను అనే మైండ్ సెట్లోకి అస్సలు వెళ్ళొద్దు. మీ మైండ్ సరిగా ఉంటే మీ లైఫ్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. నెవర్ రిజైన్ టు పెట్టి ఇష్యూస్. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. జీవితంలో మీ చేతిలో ఏదైతే మార్పు తేగలరో మార్పు తెచ్చి చూపించండి. మన లైఫ్ కేవలం మన కోసం కాదు, అట్లీస్ట్ మన వల్ల ప్రతి ఇయర్ 100 మంది లైఫ్స్ అయినా చేంజ్ అవ్వాలి. అది టార్గెట్గా పెట్టుకోండి. మీరు ఏమైనా చేయొచ్చు. మీరు పెద్ద బిజినెస్ పెట్టచ్చు, పెద్ద ఫిల్మ్ స్టార్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ లైఫ్ వల్ల అట్లీస్ట్ కొన్ని 100 జీవితాలను మినిమం బాగుపడాలి. దట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు. ఒక చిన్న మాట చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు సునీల్ నాయక్, ఐపీఎస్ అనమాట. చిన్నప్పుడు తనకి మ్యాథ్స్ అంటే భయం. అయితే మ్యాథ్స్ టీచర్ని చూస్తే భయం. తను ఏం చేశాడంటే, ఒకసారి తనకి కౌంటింగ్లో ఎక్కువ మార్క్స్ వేశారు టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎక్కువ మార్క్స్ వేశారు మీరు, నాకు 15 రావాలి, నాకు 20 వేశారు అంటే, నేను నిజాయితీ చాలా బాగుంది, నువ్వు హానెస్ట్గా వచ్చి చెప్పావు కదా అని చెప్పి క్లాస్లో అందరి ముందు క్లాప్స్ కొట్టించారు టీచర్. అప్పుడు ఆ టీచర్ అంటే ఈ అబ్బాయికి ఇష్టం మొదలైంది.
టీచర్ని ఇష్టపడుతూ మ్యాథ్స్ని ఇష్టపడ్డాడు. తర్వాత మ్యాథ్స్తో ఐఐటి, తర్వాత మ్యాథ్స్ ఆప్షన్తో సివిల్స్ పాస్ అయ్యాడు. అంటే ఒక టీచరు ఒక అబ్బాయి జీవితాన్ని ఎంత మార్చిందో చూడండి. ఒక టీచర్ ఒక అబ్బాయి జీవితాన్ని మార్చేసింది. ఐఐటి అయ్యాడు, సివిల్స్ కూడా మ్యాథ్స్తో పాస్ అయ్యాడు. చాలామంది ఇక్కడ ప్రిన్సిపల్స్, టీచర్స్ చాలామంది ఉన్నారు. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నాకు తెలుసు క్లాస్ రూమ్లోకి వెళ్ళాక అందరూ స్టూడెంట్స్ టీచర్స్కి ఒకటే, మన పిల్లలు ఎలా చూసుకుంటామో అందరిని అంతే బాగా చూసుకుంటాం, అది నాకు తెలుసు. మనం ఇచ్చే ఒక స్ఫూర్తి, మనం చెప్పే ఒక మాట పిల్లల జీవితాలు మారుస్తుంది. సివిల్స్ ఇంటర్వ్యూస్, నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ అడుగుతాను అనమాట, నీకు ఎందుకు ఐఏఎస్ అవ్వాలనిపించిందని. చాలామంది చెప్పిన మాట ఏంటి తెలుసా, నేను 7th చదివేటప్పుడు మ్యామ్ మా టీచర్ చెప్పారు అబ్బాయి నువ్వు పెద్ద కలెక్టర్ అవుతారా అని. నాకు అప్పుడు అనిపించింది మ్యామ్ అవుతుంది. సో ఒక టీచర్ అనుకుంటే ఎంతోమంది కలెక్టర్ని ప్రోత్సహించవచ్చు, ఇక్కడున్న ఎంతోమంది కలెక్టర్ని చేయొచ్చు. మీ చెప్పే ఒక మాట వాళ్ళ మనసులో జీవితాంతం ఉంటుంది. దయచేసి టీచర్స్ అందరూ, ప్రిన్సిపల్స్, టీచర్స్, ఎవరైతే పిల్లలు నైపుణ్యంతో ఉన్నారో, ఎవరైతే పిల్లలు నిజంగా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందో ఎంకరేజ్ చేయండి. సివిల్స్ అనే కాదు, వాళ్ళకి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు చెప్పే ఒక మాట వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు. అట్లాంటి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి, కొన్ని వందల ఉదాహరణలు నేను వింటూ ఉంటా. ఆ టీచర్ పేరు చెప్పి, మా టీచర్ వల్ల నేను ఇంత మాట అయ్యాను, ఆ టీచర్ ఆ రోజు నాకు చెప్పిన మాట ఇంత దూరం తీసుకొచ్చిందని. టీచర్స్ అందరూ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్, ఏ రంగంలో టాలెంట్ ఉందో గుర్తించి వాళ్ళకి ఆ రంగం గురించి కొంచెం చెప్పండి. జస్ట్ మొత్తం మీ రోజులో ఒక్క స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుని ఒక్క నిమిషం మాట్లాడండి. 300 మంది స్టూడెంట్స్ మీ వల్ల సంవత్సరంలో 1 minute టైంలో ఇన్స్పైర్ అయ్యి చాలా గొప్ప వాళ్ళు అవుతారు. దేశాన్ని నిర్మించే దానిలో, రాష్ట్ర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది. టీచర్స్ అందరికీ చెప్పేది ఇది ఒకటే, ఎందుకంటే నేను చూసాను చాలామంది ఇప్పుడున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, నీకు ఎలా తెలిసిందే దీని గురించి అంటే మా టీచర్ చెప్పింది మ్యామ్ అంటారు, మా టీచర్ చెప్పారు మ్యామ్ అంటారు. దయచేసి టీచర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇటువంటి విద్యా సంస్థలు, సార్ నాకు తెలీదు, సార్ని ఇందాక కడపలో చూసినప్పుడు కూడా ఇంత మంచి విద్యా సంస్థలు ఇక్కడ పెట్టారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దాంతోపాటు శ్రీ సాయి ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరు పిల్లలు అద్భుతంగా రాణిస్తారని, మీరు మళ్ళా ఈరోజు నేను చెప్పిన మాటలు ఈ క్షణంతో ఇక్కడ ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తారని. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనం తిరిగి వెళ్దాం, ఓకేనా? తిరిగి కలిసినప్పుడు మీ సక్సెస్ నాకు చెప్పాలి, సక్సెస్ స్టోరీ చెప్పాలి. మీ సార్కి, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన సుబ్బయ్య గారికి, మీ చైర్మన్ గారికి, మొత్తం మీ ఇన్స్టిట్యూషన్స్కి, ఇక్కడ అన్ని స్కూల్స్, మోడల్ స్కూల్స్, అన్ని రకరకాల స్కూల్స్ నుంచి వచ్చారు, జిల్లా పరిషత్ స్కూల్స్, వీళ్ళందరికీ కూడా పిల్లలందరినీ అందరూ కూడా మీ స్థాయిలో ఒక రంగంలో ముందుకెళ్ళాలని, ఎంతోమంది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎప్పుడు కూడా మనుషుల్ని వాళ్ళ డబ్బులను చూసో, వాళ్ళ అందాన్ని చూసో జడ్జ్ చేయొద్దు, వాళ్ళ స్టేటస్ని చూసో జడ్జ్ చేయొద్దు. అందరూ ఒకటే, జడ్జ్ ద పర్సన్స్ బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టర్. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు గౌరవం ఇవ్వండి. యూత్ అందరూ ఓకేనా? ఆల్ ద బెస్ట్, విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ఇచ్చారు? అమ్మ ఏమని తెలుసా, సమాజంలో నేను ఒక చేంజ్ కోరుకుంటాను, నేను ఒక మార్పు కోరుకుంటాను, నేను సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఫౌండర్, అలాగనే వేదికలు అందించినటువంటి పెద్దలందరికీ, ముందుకు వచ్చినటువంటి పెద్దలకి, అలాగని ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మై డియర్ స్టూడెంట్స్, a very good morning and warm welcome to today's program, Career Guidance and Civil Service Exams Awareness Program. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల, స్కూల్స్ అధ్యాపక బృందాలందరికీ కూడా నా పాదాభివందనములు. అలాగని విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఒక అవగాహన కలగాలని సదుద్దేశంతో స్టార్ట్ చేశాం. ఇంతమంది మా కళాశాలకు వచ్చేసారంటే ఏదో నేర్చుకోవాలని తపన, ఏదో సాధించాలంటే పట్టుదల, జీవితంలో ఎదగాలనేటటువంటి మంచి ఆశయంతో, మంచి ఆలోచనతో ప్రోత్సహించినటువంటి మీ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
2 నిమిషాల్లో మా కళాశాల గురించి తెలియజేసుకుంటున్నాను. దయచేసి క్షమించండి మేడం, 2 minutes మేడం. శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలు 2001 సంవత్సరంలో ఈ ప్రాంతం, ఇదొకటి పెద్దలందరికీ చూసే ఉంటారు. ఈ ప్రాంతము ఇక్కడ ఒక బిల్డింగ్ తప్ప తక్కినంతా కూడా రాళ్ళు, రప్పలు, పాములు తప్ప వేరేటి లేవు అప్పట్లో. అప్పుడు చాలామంది అన్నారు, నిజంగానే కాలేజీ కడతారా లేకపోతే ఈ రప్పలు ఏం చేస్తారనేటటువంటి చాలామంది రాయచోటి వాళ్ళు అన్నారు. కానీ కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగునిపినటువంటి ఈ విద్యా సంస్థ, కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించేటువంటి ఈ విద్యా సంస్థ, కొన్ని వందల కుటుంబాలకు నాలాంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారికి ఉద్యోగం ఇవ్వడమే కాక ఎంతో గౌరవాన్ని పెట్టిందంటే అది కేవలం శ్రీ సాయి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కేపీ యూసఫ్భాయ్ గారిది. సార్కి మరొకసారి కొత్తగా తెలియజేసుకుంటున్నాం. సార్లో మనం గమనించాల్సిన ఒకే ఒక విషయం, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం, కష్టపడే తత్వానికి ఆదర్శం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఎలాంటి పొరపెచ్చులు లేకుండా రాయచోటి మరియు చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని మండలాల విద్యార్థులకు విలువైన విద్యను అందించాలన్న ఆశయంతో ప్రతి ఒక్క విద్యార్థి తన జీవితంలో ఎదగాలని గొప్ప సంకల్పంతో నెలకొల్పబడింది ఈ సాయి విద్యా సంస్థలు. ప్రతి ఒక్కరికి తెలుసు, శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్, శ్రీ సాయి జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం KG to PG ప్రతి పేద విద్యార్థికి మంచి ఉద్దేశం ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఈ లక్ష్యంతో స్టార్ట్ చేసినప్పుడు మా కళాశాలకు చెందినటువంటి చాలా గమనించాలి, మా కళాశాల 2002 బ్యాచ్ రెడ్డి రాఘవేంద్ర IPS రీసెంట్గా ఒడిస్సాలో ఎస్పీగా పనిచేస్తున్నారు. అతనికి బెస్ట్ పోలీస్ ఆఫీస్ అవార్డు ఎస్పీగా రావడం అనేటువంటిది అతని నిజాయితీకి, అంటే చదువుతో పాటు విలువలు నేర్పిస్తామనేటటువంటిది ఒక నిదర్శనం. అంతేకాదు వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి గాలివీడి చెందినటువంటి ఒక సామాజికవేత్త మా కళాశాల ఇంటర్మీడియట్ 3rd క్లాస్, కానీ మా కళాశాల చేరి 1st క్లాస్లో పాస్ అయ్యి USAలో ఒక మంచి పేరు మోసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకోకుండా గాలివీడు, రాయచోటి ప్రాంతాలకి ఎంతోమంది పేద విద్యార్థులకి సాయం చేసేటటువంటి ఒక విద్యార్థి వేణుగోపాల్. అలాంటి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే రాజశేఖర్ 8,000 రూపాయలు కట్టలేనటువంటి స్థితిలో లగ్నపల్లి వ్యక్తి ఉంటే ఆ రోజు మా సార్ అతనికి ఉచిత విద్యను అందించి ఇవ్వద్దు 8,000 కోట్లకి పడిగినటువంటి గొప్ప విద్యార్థి. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఎనీవే, ఈ కళాశాల యొక్క చెబుతూ పోతే చాలా ఉండాలి. మేడం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి, మా కళాశాల మెగా జాబ్ మేళా అయితేమి, జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ అయితేమి, జిల్లా స్థాయి యువ ఉత్సవాలకైతేమి, జిల్లా స్థాయి ఆజాదిక మహోత్సవాలకే కాకుండా రాయచోటి అన్నమయ్య జిల్లా కావడానికి మా వంతు కూడా ఎంతో ఉంటుందని గర్వంగా తెలియజేసుకుంటారు విఆర్ సార్ ముందర. ఎందుకంటే ఆ జిల్లా రావడానికి విఆర్ సార్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దాంట్లో మేము కూడా పాలు పంచుకున్నామని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్. అంతేకాదు ఈ వేదిక బాలత మేడం లాంటి వాళ్ళు ఎంతో మంది, గంప నాగేశ్వరరావు గారు, ఎల్ వేణుగోపాల్ గారు, సండ్రా సుధీర్ కుమార్ గారు, బ్రదర్ షెఫీ గారు, ఎందరో మహానుభావులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా విద్యార్థులందరికీ కూడా మనోధైర్యాన్ని, మనోబలాన్ని ఇచ్చి ఈరోజు కూడా మన మేడం బాలత మేడం గారు మన కళాశాలకు ఇచ్చేశారు. మేడం ఇచ్చేటటువంటి స్ఫూర్తి మీకు ఈ ఒక్కరోజు కాదు, మీ జీవితంలో ఎదిగేంత వరకు కష్టపడాలనేటువంటి సదుద్దేశంతో ఎక్కువగా చాలా రాసుకొచ్చాను, కాకపోతే సమయం లేదు కాబట్టి. ఎనీవే, కొనసాగాయి మేడంకి మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని, అలాగని ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు కూడా దయచేసి ఎవ్వరు కూడా కదలకూడకుండా ఈ బాడీ పనిచేయకూడదు, ఓన్లీ చెవులు మాత్రమే పనిచేయాలనేటటువంటి సదుద్దేశంతో దయచేసి అర్థం చేసుకోవద్దండి, వింటారని. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా మా బాబు నువ్వు కాకూడదు,
మేడం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడా కానీ మేడం వాయిస్ తప్ప ఎక్కడ ఎలాంటి సౌండ్ రాకూడదు. దయచేసి కన్సర్న్ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ అవకాశాన్ని మేడం ఇస్తున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.